హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. సింపుల్గా టేస్టీగా బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి దంచిన వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. తాలింపు వేగిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి పసుపు వేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ముందే ఉప్పు వేసుకోకూడదు. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గుప్పెడు పుదీనాకు వేసుకోవాలి. పుదీనాని కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలు బాగా దోరగా వేయించుకోవాలి. ఈ రెసిపీలో మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం కూరలోకి సాంబార్ పొడి వాడుతున్నాము. సాంబార్ పొడిలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాంబార్ పొడి వేసుకోవాలి. నాకు ఇక్కడ 3 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి పట్టింది. మీరు టేస్ట్ చూసుకొని కారం సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. సాంబార్ పొడి వేసిన తర్వాత దాన్ని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు రుచికి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పుదీనా ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.